సో హాయ్ గైస్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. సంచలన విజయం సాధించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. టైట్ అంచనాలకు భిన్నంగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్లో ఏ రేంజ్లో కలెక్షన్లు సాధించాయనే వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. టిల్లు స్క్వేర్ మూవీ బడ్జెట్ విషయానికొస్తే డీసెంట్ లొకేషన్లు, టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నీషియన్లతో కలిపి రిచ్గా తెరకెక్కించారు. ఈ సినిమా ముందుగా ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే ఎక్కువగానే అయ్యింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్ ఖర్చులతో కలిపి 40 కోట్ల రూపాయల వ్యూహంతో నిర్మించారు. అయితే ఈ సినిమాపై ఉండే క్రేజ్ వల్ల భారీ బిజినెస్ కూడా నమోదయ్యింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ఈ సినిమాను థియేట్రికల్ బిజినెస్ 28 కోట్లు జరిగింది. అలాగే ఓటీటీ బిజినెస్ 30 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల రైట్స్ 22 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో కలిపి 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాను 1000 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. టిల్లు స్క్వేర్ చిత్రం 4 వారాలుగా సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. తొలి వారం ఈ చిత్రం 51 కోట్ల రూపాయలు, రెండవ వారం 18 కోట్ల రూపాయలు, మూడవ వారం 8 కోట్ల రూపాయలు, నాలుగవ వారం 4 కోట్ల రూపాయలు, ఇక 5వ వారం 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం వివిధ ప్రాంతాల్లో ఈ మూవీ గత 3 వారాలుగా వసూలు చేసిన వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 22 కోట్ల బిజినెస్ జరిగితే ఈ చిత్రం 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల బిజినెస్ జరిగితే 79 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 90 కోట్ల రూపాయలు ఇండియన్ వైడ్స్ వసూలు చేసింది. టిల్లు స్క్వేర్ చిత్రం ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, యూఏఈ, ఇతర దేశాలతో కలిపి 40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మొత్తం 125 కోట్ల గ్రాస్ వసూళ్లను, 70 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. దాంతో ఈ సినిమా థియేట్రికల్గా 30 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టి ట్రేడ్ వర్గాలను వెల్లడించాయి.